బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీట్లలో స్వల్ప మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. నరసరావుపేట పార్లమెంటు సభ్యులుగా భాష్యం రామకృష్ణకు అవకాశం దక్కనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి రాయపాటి తనయుడు రంగబాబుకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి మద్దాల గిరి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాపట్ల, తాడికొండ అసెంబ్లీ అభ్యర్థులను కూడా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో గుంటూరులో జరిగే సభ తర్వాత జిల్లాలో అభ్యర్థులపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీట్లలో స్వల్ప మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. నరసరావుపేట పార్లమెంటు సభ్యులుగా భాష్యం రామకృష్ణకు అవకాశం దక్కనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి రాయపాటి తనయుడు రంగబాబుకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి మద్దాలగిరి పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాపట్ల, తాడికొండ అసెంబ్లీ అభ్యర్థులను కూడా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో గుంటూరులో జరిగే సభ తర్వాత జిల్లాలో అభ్యర్థులపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, గుంటూరు జిల్లా సీట్ల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్టు లేదు. సో ఎప్పటిలోగా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది? అంటే ముఖ్యంగా ఈ సీట్లు పెండింగ్, ఎందుకంటే ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఎంపిక పూర్తి కాకపోవడంతో ఎమ్మెల్యే స్థానాలు కేటాయించిన అభ్యర్థుల్లో కూడా మార్పులు జరుగుతున్నాయి. సపోజ్ నరసరావుపేట ఎంపీగా రాయపాటి సాంబశివరావు అని కొద్దిగా ప్రచారం అయితే జరిగింది. అధికారికంగా టీడీపీ అధిష్టానం మాత్రం ఆయనకు చెప్పలేదు. కానీ తాజాగా నరసరావుపేట ఎంపీగా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు చర్చలోకి వచ్చింది. రాయపాటి సాంబశివరావుకు మొదటి నుంచి కూడా టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం కొద్దిగా వెనకంజ వేస్తూనే ఉంది. ఆయన స్థానంలో భాష్యం రామకృష్ణ పేరు వచ్చినప్పటికీ కూడా 4-5 రోజులుగా చర్చ అయితే జరిగింది, కానీ అది కూడా క్లారిటీ రాలేదు. కాకపోతే రాయపాటి తనతో పాటు తన కొడుకు రంగబాబుకు కూడా సీట్ ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి అడుగుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చారు రాయపాటి సాంబశివరావు. అయితే చంద్రబాబు లేరు, కానీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సుజనా చౌదరి, మిగిలిన స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో భేటీ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చినవి. ఎలాగో రాయపాటి సాంబశివరావు తన కొడుకు సీట్ అడుగుతున్నారు, నరసరావుపేట ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బలాబలాలు, కుల సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు అంచనా వేసుకున్న తర్వాత రాయపాటి రంగబాబుకు గుంటూరు పశ్చిమ సీట్ ఇస్తే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. ఇది ఇంకా అధిష్టానం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళలేదు. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాత్రం, సుజనా చౌదరి మాత్రం ఈ ప్రపోజల్ పెట్టారు. గుంటూరు పశ్చిమకు రాయపాటి రంగబాబును పంపిస్తే బాగుంటుందని చెప్పి రాయపాటి సాంబశివరావు ముందు ఈ ప్రపోజల్ పెట్టారు. ఆ తర్వాత నరసరావుపేట ఎంపీగా భాష్యం రామకృష్ణ లేదా తెనాలి ఎమ్మెల్యేగా ఇప్పటికే ఖరారు చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వీళ్ళిద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఆలపాటి రాజా మరి ఇప్పటికే తెనాలి సీటుకు ఎంపిక చేశారు కాబట్టి, ఆయన ప్రచారం కూడా ప్రారంభించుకున్నారు కాబట్టి ఆయన ఆసక్తి చూపుతారా లేదా అనేది కొంచెం చర్చగా మారింది. ఒకవేళ ఆలపాటి రాజా మాత్రం తను పోటీ చేయను అంటే ఖచ్చితంగా అది భాష్యం రామకృష్ణకి నరసరావుపేట ఎంపీ స్థానం దక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం కొద్దిసేపటికి రామకృష్ణతో మాట్లాడితే నాకు ఇంటర్నల్ గా పని చేసుకోమని చెప్పి అధిష్టానం నుంచి సంకేతాలు అందినాయి అని చెప్పి కూడా రామకృష్ణ మనతో చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే గుంటూరు పశ్చిమ సీటును కేటాయించినటువంటి మద్దాలగిరిని నరసరావుపేట ఎమ్మెల్యేగా పంపించి గుంటూరు పశ్చిమ స్థానానికి నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగబాబును గుంటూరు పశ్చిమ స్థానానికి పంపితే బాగుంటుంది అనే ఒక చర్చ అయితే జరిగింది. దీనికి రాయపాటి సాంబశివరావు పెద్దగా ఆసక్తి కనబడతలేదు, ఎందుకంటే ఆయన 2 సీట్లు అడుగుతున్నారు, ఒకటి ఎంపీ, 2ది ఎమ్మెల్యే. కానీ ఈ రోజు జరిగిన చర్చల్లో మాత్రం నరసరావుపేట ఎంపీ సీట్ ఇవ్వలేము అని చెప్పి రాయపాటి సాంబశివరావు అధిష్టానం చెప్పినట్టుగా కూడా, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ ఎంపీ నరసరావుపేట ఎంపీ సీట్ కన్ఫర్మ్ అయితే మిగిలినటువంటి గుంటూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి మాచర్ల గాని, బాపట్ల గాని, ఈ గుంటూరు పశ్చిమ, ఈ వీటి మీద కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మిగిలిన అన్ని చోట్ల కూడా ఎంపీ స్థానాలతోటి ఈ పెండింగ్ అసెంబ్లీ స్థానాలన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి కాబట్టి ముందుగా ఎంపీ సీట్లు ఖరారు చేసేస్తే ఆటోమేటిక్ గా అసెంబ్లీ సీట్లకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికోసమనే ఈ 35 అసెంబ్లీ స్థానాల విషయాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెండింగ్ వస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లే ముందు స్క్రీనింగ్ కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పచెప్పి వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రాత్రికి అభ్యర్థుల ఎంపిక పూర్తి అయిపోవాలి, ఆ దిశగా మీరు చర్చలు జరపండి అని చెప్పి స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సుజనా చౌదరికి అలాగే యనమల రామకృష్ణులకు చంద్రబాబు నాయుడు చెప్పి జిల్లాల పర్యటనకు వెళ్లారు. కాబట్టి వీరంతా పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాల మీద దృష్టి పెట్టారు. ఎక్కడ వాస్తవాన్ని పిలిపించడంతో పాటుగా
ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ రాత్రికి ఒక జాబితా అయితే సిద్ధం చేయడానికి కూడా టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఎంపీ అభ్యర్థులకు సంబంధించి మొత్తం ఇప్పటికే ఒక 23 స్థానాలకు అయితే క్లారిటీ వచ్చేసింది. పెండింగ్ లో ఉన్నటువంటి నరసాపురం స్థానానికి కూడా ఈ రోజు ఉదయమే అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేటుకూరి వెంకట శివరామరాజును నరసాపురం ఎంపీగా కూడా కన్ఫర్మ్ చేశారు. ఉండి అసెంబ్లీకి కొత్తగా కలవకూడ రాంబాబు అనే అభ్యర్థిని కూడా ఎంపిక చేశారు. సో ఈ రకంగా ఎంపీ స్థానాలు ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్నాయో అటువంటి చోట్ల మాత్రం పెండింగ్ లో అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగా ఎంపీ అభ్యర్థులు ప్రకటన అయిపోతే ఆటోమేటిక్ గా పెండింగ్ లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి అయిపోతుందనే ఆలోచనలో అధినేత ఉన్నారు. దానికి అనుగుణంగానే ముందుగా ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేసే విధంగా కూడా అధిష్టానం ముందుకు వెళ్తుంది. ఈ సాయంత్రానికి నరసరావుపేటతో పాటుగా రాజంపేట ఒకటి ఇంకా పెండింగ్ లో ఉంది. అమలాపురం దాదాపుగా హర్ష కుమార్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎటు నరసరావుపేట విషయం తెగితే మిగిలిన మొత్తం దాదాపు అన్ని సీట్లు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా పెండింగ్ లో రాజంపేట ఒకటి, నంద్యాల ఒకటి పెండింగ్ లో ఉంటాయి. నంద్యాల కూడా ఎస్పీఐ రెడ్డికి ఇవ్వనని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తుంది. మాండ్ర శివానంద రెడ్డికి నంద్యాల స్థానం ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా చిత్తూరు విషయంలో శివప్రసాద్, సత్యప్రభ ఇద్దరు పేర్లు వినబడుతున్నప్పటికీ కూడా శివప్రసాద్ కి ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ఎంపీ స్థానాల మీద అయితే ప్రస్తుతం చర్చలు జరుగుతుంది. ఈ రాత్రికి మొత్తం ఎంపీ స్థానాలను క్లియర్ చేసేసి పెండింగ్ లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటించే విధంగా కూడా అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ రాత్రికి లేదంటే రేపు ఉదయానికల్లా మొత్తం 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులతో పాటుగా మొత్తం పెండింగ్ లో ఉన్నటువంటి 35 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపికను పూర్తి చేసి ఆ జాబితాను విడుదల చేసేందుకు కూడా టీడీపీ అధిష్టానం. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.